ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా. మీకోసం నేను ఇలాగా ప్రకృతిలోకి వచ్చానమాట. నాకు చాలా ఇష్టం ఇలా బయటకు వచ్చిన అదే ఇంటి దగ్గర కానీ డ్యూటీలో ఉండి కానీ వీడియో చేయాలంటే కొంచెం ఇబ్బంది అయింది కాబట్టి ఈ విధంగా బయటకు వచ్చేసి మీకోసం అయితే వీడియో చేస్తాను అనమాట. చాలామంది నన్ను అడిగారు, ఏమడిగారంటే అన్న నీకు జీతం ఎంత వస్తుంది అని చెప్పేసి అడిగారు. చాలామంది అడిగినటువంటి క్వశ్చన్ నేను చాలాసార్లు స్క్రిప్ట్ చేశాను. ఇది అసలు నీకు జీతం ఎంత వస్తుంది ఒకసారి క్లారిటీ అన్న, ఏపీఎస్పీ కానిస్టేబుల్కి జీతం ఎంత వస్తుంది అని చెప్పేసి అడిగారు. సర్లే అడిగారు కదా అని చెప్పేసి ఈరోజు దానికి సంబంధించినటువంటి ఒక వీడియో చేద్దామని చెప్పేసి వచ్చానమాట. నేను 2011 కానిస్టేబుల్ అనమాట, 2011 బ్యాచ్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్. అయితే నాకు 6 ఇయర్స్ గ్రేడ్ ఇంక్రిమెంట్ను వదులుకున్నాను. అదేవిధంగా 12 ఇయర్స్ గ్రేడ్ ఇంక్రిమెంట్, 6 ఇయర్స్ గ్రేడ్ ఇంక్రిమెంటు, 12 ఇయర్స్ గ్రేడ్ ఇంక్రిమెంట్ ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందంటే నేను ఏపీఎస్పీ నుంచి ఏఆర్కే కన్వర్షన్లో వెళ్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. కాబట్టి నాకు 6 ఇయర్స్ ఇంక్రిమెంట్ లాస్ అయ్యాను. అదేవిధంగా 12 ఇయర్స్ ఇంక్రిమెంట్ కూడా లాస్ అయ్యాను. కాబట్టి 2 ఇంక్రిమెంట్స్ లాస్ అవడం వల్ల నాకు కొంచెం బేసిక్ అనేది శాలరీ అనేది కొంచెం తక్కువ చూపిస్తుంది అనమాట. ఇక మీరు అడిగినట్లుగా నా శాలరీ ఒకసారి చాలా క్లియర్గా చెప్తాను, చాలా జాగ్రత్తగానండి. నా బేసిక్ శాలరీ వచ్చి 39,800 రూపాయలు. 39,800 రూపాయలు నాకు బేసిక్ శాలరీ వస్తుంది. ఇక నాకు డిఏ చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ డిఏ చూసుకున్నాం కదా, 33.67% ఉందన్నమాట ప్రజెంట్ డిఏ వచ్చి. ఈ 33.67% నాకు ఎంత వస్తుందంటే 13,401 రూపాయి వస్తుంది నాకు డిఏ కింద. 13,401 రూపాయి వస్తుంది. క్లియర్గా రాసుకున్నాను. మళ్ళీ ఎక్కడన్నా చిన్న తేడా వస్తే బాగోదని చెప్పేసి క్లియర్గా మీకోసం అయితే రాసుకున్నాను. అదేవిధంగా నాకు హౌస్ రెంట్ ఎలివెన్స్ వస్తుంది హెచ్ఆర్ఏ. నాకు ఎంత హెచ్ఆర్ఏ వస్తుందంటే 6,368 రూపాయలు. 6,368 రూపాయలు వస్తుంది. అదేవిధంగా అడిషనల్ హెచ్ఆర్ఏ, ఈ అడిషనల్ హెచ్ఆర్ఏ అందరికీ కూడా సమానంగా వస్తుందండి. అందరికీ 2,000 ఇస్తారన్నమాట. అడిషనల్ హెచ్ఆర్ఏ కింద నాకు 2,000 రూపాయలు ఇస్తున్నారు. రిస్క్ అలవెన్స్ 225 రూపాయలు రిస్క్ అలవెన్స్ ఇస్తున్నారు. అదే కిట్ మెయింటెనెన్స్ అలవెన్స్ అనేది ఏదైతే ఉందో ఆ కిట్ మెయింటెనెన్స్ అలవెన్స్ కింద 150 రూపాయలు ఇస్తున్నారు. ఇది నాకు వచ్చేటువంటి జీతం. టోటల్గా నాకు వచ్చేటువంటి జీతం ఇది అనమాట. మొత్తం ఎంతంటే 61,944 రూపాయలు నాకు జీతం వస్తుంది. ఎంతంటే 61,944 రూపాయలు. ఇందులో కటింగ్స్ ఉంటాయి, గవర్నమెంట్ కటింగ్స్ ఉంటాయి, నాన్ గవర్నమెంట్ అంటమాట. గవర్నమెంట్ డిడక్షన్స్, నాన్ గవర్నమెంట్ డిడక్షన్స్ అంటాం. అవి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. చూడండి, నాకు వచ్చి గవర్నమెంట్ డిడక్షన్స్ ఏమున్నాయంటే సిపిఎస్ అనేది ఉంది. మనం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కింద ఉన్నాం కాబట్టి సిపిఎస్ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్లోకి వెళ్తాం కాబట్టి మనం ఆ పెన్షన్ స్కీమ్లో నాకు కట్ అయ్యేది ఎంత అంటే 5,320 రూపాయలు కట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా కొంత అమౌంట్ అనేది కట్ అవుతుంది. గవర్నమెంట్ కూడా మనకెంత అయితే కట్ అయిందో అంత అమౌంట్ని జమ చేస్తామట. మనకి 3,000 అయిందనుకో, ఇంకో 3,000 వేసి 6,000 అనమాట. అలా నాకెంత కట్ అవుతుందంటే 5,320 రూపాయలు సిపిఎస్ అమౌంట్ కటింగ్ అవుతుంది. నాకు ఏపీజే ఎల్ఐసి కటింగ్ ఉంది. ఇది గవర్నమెంట్ డిడక్షన్స్ అనమాట. ఏపీజే ఎల్ఐసి 1,300 రూపాయలు కట్ అవుతుంది. ఇది ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిందనమాట. నాకు 1,300 రూపాయలు ఏపీజీ ఎల్ఐసి కట్ అవుతుంది. ఒకటి జిఐఎస్ అని ఒక 30 రూపాయలు కట్ అవుతుంది. అదేవిధంగా పే ట్యాక్స్ అని ఉంటుంది అనమాట. పే ట్యాక్స్, ఈ పే ట్యాక్స్ కింద నాకు కట్ అయ్యే అమౌంట్ ఎంతంటే 200 రూపాయలు. ఇలాగ గవర్నమెంట్ డిడక్షన్స్ ఉంటాయి. టోటల్గా నాకు గవర్నమెంట్ డిడక్షన్స్ ఎంత కట్ అవుతున్నాయి అంటే 6,850 రూపాయలు కట్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి పేసిప్ కూడా మీకు ఆధారం నేను పెడతాను. దానికి సంబంధించినటువంటి విట్నెస్ ఆధారం అనమాట. నాకు టోటల్గా గవర్నమెంట్ డిడక్షన్స్ వచ్చి 6,850 రూపాయలు. ఇక్కడతో నా జీతం తెలిసింది మీకు. అదేవిధంగా నాకు గవర్నమెంట్ డిడక్షన్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ నా జీతం నుంచి ఏ కట్ చేస్తాయో కూడా మీకు క్లియర్గా చెప్పానమాట. ఈ దెబ్బతో మీకు అర్థమైపోవాలి. నెక్స్ట్ మీకు సంబంధించిన జీతం కూడా నేను వీడియో చేస్తాను. మీకు బేసిక్ ఎంత వస్తుంది, మీకు డిఏ ఎంత వస్తుంది, ఏ కటింగ్ ఉంటాయి, మీకు టోటల్ ఎంత వస్తుంది, అదేవిధంగా మీకు ఎంత కటింగ్ అయిపోయి మీ చేతికి ఎంత వస్తుందో కూడా నేను వీడియోస్ చేస్తాను. ఇక నాన్ గవర్నమెంట్ డిడక్షన్స్ ఉన్నాయి నాకు. ఈ నాన్ గవర్నమెంట్ డిడక్షన్స్ కింద నాకు కట్ అయ్యేది ఏంటంటే భద్రత కింద ఒక 1,000 రూపాయలు కట్ అవుతుంది అనమాట. భద్రత, అదేవిధంగా ఆరోగ్య భద్రత అంటాం. భద్రత 1,000 రూపాయలు, ఆరోగ్య భద్రత 135 రూపాయలు. భద్రత వచ్చి 1,000 రూపాయలు,
ఆరోగ్య భద్రత వచ్చి 135 రూపాయలు. కోఆపరేటివ్ సభ్యత్వం ఉంది. కోఆపరేటివ్ సొసైటీ ఉంటుంది కదా, ఆ సొసైటీకి సంబంధించిన దాంట్లో నేను సభ్యత్వం తీసుకున్నాను కాబట్టి ఆ కోఆపరేటివ్ సభ్యత్వంలో నాకు 1500 రూపాయలు ఈ కోఆపరేటివ్ సభ్యత్వం కింద కట్ అవుతుంది. మీరు అడిగారు కాబట్టి నేను క్లియర్గా సరే అడిగారు కాబట్టి చెప్తాను. దానికి సంబంధించిన పేసిప్ కూడా మీకు నేను వీడియోలో పెడతాను, చూడండి. వీడియోలో పక్కన పెడతాను, నేను వీడియోలో పక్కనే చూపిస్తాను. ఆ పక్కన చూపించేటప్పుడు నాకు సంబంధించిన వివరాలు మీరు అక్కడ కూడా చూసుకోవచ్చు. ఇక ఎల్ఐసి ఉన్నాయి నాకు. ఎల్ఐసీలు కూడా చేసుకున్నాను నేను, ఎందుకైనా మంచిదని చెప్పేసి ఎల్ఐసి చేసుకున్నాను. నాకు ఎల్ఐసి కటింగ్ వచ్చి 3459 రూపాయలు ఎల్ఐసి కటింగ్ అవుతుంది. 3459 రూపాయలు ఎల్ఐసి కటింగ్ అవుతుంది. ఇక ఫండ్స్, కొన్ని ఫండ్స్ కింద ఒక 127 రూపాయలు నాకు కట్ అవుతుంది. ఏదైతే సిసిఎస్ సభ్యత్వం అని చెప్పేసి అన్నాం కదా, కోఆపరేటివ్, ఆ కోఆపరేటివ్లో నేను లోన్ తీసుకున్నాను. కోఆపరేటివ్లో కొంత లోన్ తీసుకున్నాను. ఆ కోఆపరేటివ్ లోన్ కింద నాకు 17,600 నేనే రికవరీ పెట్టుకున్నాను. అంతని నా మనీ మేనేజ్మెంట్ చూసుకుని నా చేతికి ఎంత వస్తుంది, నేను ఎంత కటింగ్ పెట్టుకుంటే తొందరగా అప్పు తీరుతుంది అనేది పెట్టుకున్నాను. అది ఎంత అంటే 17,600 రూపాయలు పెట్టుకున్నాను. దానికి ఇంట్రెస్ట్ ఒక 28 రూపాయలు. అంటే చాలా తక్కువ ఇంట్రెస్ట్తో గవర్నమెంట్ ఈ సిసిఎస్ లోన్స్ అనేవి, కోఆపరేటివ్ లోన్స్ అనేది మనకి ఇస్తుంది. 28 రూపాయలు ఇంట్రెస్ట్ అయింది. టోటల్గా చూసుకుంటే 17,628 రూపాయలు ఈ కోఆపరేటివ్కి సంబంధించి నా పేసిప్లో కట్ అవడం అయితే జరుగుతుంది. ఇంకా అదే కాకుండా ఈ అదర్స్ డిడక్షన్స్ ఉన్నాయి కొన్ని. ఈ అదర్ డిడక్షన్స్ అంటే ఏంటో కూడా నేను కింద వివరిస్తాను. ఆ అదర్స్ డిడక్షన్స్ వచ్చి 2350 అంటే 2350 రూపాయలు ఈ అదర్ డిడక్షన్స్ ఉన్నాయి. అదర్ డిడక్షన్స్ కూడా నేను చెప్తాను. ఈ నాన్ గవర్నమెంట్ టోటల్ డిడక్షన్స్ వచ్చి నాకు 26,199 రూపాయలు, 26,199 రూపాయలు అయితే కట్ అవుతుంది. నేను చెప్పాను కదా, నాకు వచ్చేటువంటి హోమ్ శాలరీ ఎంతంటే, హోమ్ శాలరీ వచ్చి 28,895 రూపాయలు వస్తుంది నా చేతికి. హోమ్ శాలరీ అంటే మన చేతికి వచ్చేటువంటి జీతం అనమాట. నా చేతికి వచ్చే అమౌంట్ ఎంతంటే 28,895. టోటల్ నాకు వచ్చే జీతం చెప్పాను ఫస్ట్ 61,944 రూపాయలు నాకు జీతం వస్తుంది. అందులో గవర్నమెంట్ డిడక్షన్స్ వచ్చి 6,800 రూపాయలు గవర్నమెంట్ డిడక్షన్ చేస్తుంది. నాన్ గవర్నమెంట్ వచ్చి 26,199 రూపాయలు కటింగ్ పోతే నా చేతికి వచ్చేటువంటిది ఏంటంటే 28,895 రూపాయలు వస్తుందండి నాకు. 28,895 రూపాయలు వస్తుంది. ఇంకా ఈ అదర్స్ కటింగ్స్ అని చెప్పాను కదా, అదర్ కటింగ్స్ 23,50 రూపాయలు కట్ అయ్యి అదర్స్ అన్నాం కదా. ఈ అదర్స్ ఈ ఏపీఎస్పీకి భర్తీ అయిన వాళ్ళందరికీ ఉంటాయండి అదర్ కటింగ్స్. ఏ ఉంటాయో ఒకసారి చెప్తున్నాను. మీకు సంబంధించిన వీడియో కూడా నేను టైం చూసి పెడతాను. మీ జీతాలకు సంబంధించిన వీడియో క్లియర్గా, ఇప్పుడు ఎలాగైతే క్లియర్గా చెప్తానో అంత క్లియర్గా నేను మీకు సంబంధించిన వీడియో కూడా పెడతాను. ఇక అదర్ డిడక్షన్స్ వచ్చి బెటాలను ఏముంటుందంటే బార్బర్ ఛార్జెస్ ఉంటాయండి. బార్బర్ మనకి ప్రతి నెల వచ్చి బార్బరు కటింగ్ వేస్తాడు కాబట్టి ప్రతి నెల వచ్చి కటింగ్ వేయడం వల్ల మన జీతంలోంచి కట్ అవుతాయి అనమాట. ఆ బార్బర్ ఛార్జెస్ ఎంతంటే 75 రూపాయలు. బార్బర్ ఛార్జెస్ వచ్చి నా నుంచి కట్ అయ్యేది 75 రూపాయలు. అదేవిధంగా బెటాలియన్ ఫండ్ అని చెప్పేసి ఒక 3 రూపీస్ కట్ అవుతుంది నాకు. బెటాలియన్ ఫండ్ అని ఒక 3 రూపీస్ కట్ అవుతుంది. అదేవిధంగా దోబీ ఛార్జీలు, దోబీ వస్తాడు ప్రతి నెల. దోబీ వచ్చి మన బట్టలను వాష్ చేసి మంచిగా ఐరన్ చేసి మనకి ఇస్తాడు. అది యూనిఫామ్ డ్రెస్సులు మనకి ఇస్తాడు కాబట్టి ఆయన ఛార్జీలు కూడా ఒక 100 రూపాయలు కట్ అవుతుంది. అదేవిధంగా బెటాలియన్కి సంబంధించి ఎడ్యుకేషన్ ఫండ్ అంటారు. బెటాలియన్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ పిల్లలకు సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక 50 రూపాయలు అయితే నాకు కట్ అవుతుంది. అదేవిధంగా లైబ్రరీకి కూడా ఒక 4 రూపాయలు కట్ అవుతుందండి. లైబ్రరీకి కూడా నా జీతం నుంచి 4 రూపాయలు అవుతుంది. ఎడ్యుకేషన్ ఫండ్ వచ్చి 50 రూపాయలు చెప్పాను. ఇక నేను మెస్ తింటున్నాను కదా, బయట అవుట్ పోస్ట్లో ఉండి డ్యూటీ చేస్తాను కాబట్టి ఈ అవుట్ పోస్ట్లో ఉండి డ్యూటీ చేసి డైలీ నేను పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం అంటే 3 పూటల భోజనం చేసినందుకు నాకు వచ్చినటువంటి అంటే పర్మిషన్ పోను నాకు వచ్చినటువంటి మెస్సార్జీ 2,175 రూపాయలు మెస్సార్జీ వచ్చింది నాకు. 2,175 రూపాయలు మెస్సార్జీ వచ్చింది. స్పోర్ట్స్ ఫండ్ కింద ఒక 20 రూపాయలు కట్ చేస్తారండి మన సాలరీలో. స్పోర్ట్స్ ఫండ్ వచ్చి అప్పుడప్పుడు మరి మనకి స్పోర్ట్స్ అనేవి పెడతారు కాబట్టి దానికి సంబంధించిన స్పోర్ట్స్ ఫండ్ అనేది మన జీతం నుంచి రికవరీ చేస్తారు. దానితో పాటుగా విడో ఫండ్ అంటారన్నమాట. విడో ఫండ్ అని ఒక 50 రూపాయలు కట్ అవుతుంది. ఒక 50 రూపాయలు కట్ ఉంది విడో ఫండ్. అలాగే నాకు మొత్తం ఈ యొక్క అదర్ కటింగ్స్ ఏవైతే ఉన్నాయంటే ఈ 23 అంటే 2,350 రూపాయలు అదర్ కటింగ్స్ ఫోను నాకు వచ్చే టోటల్ జీతం మీరు అడిగారు కాబట్టి నాకు వచ్చే టోటల్ జీతం ఆల్రెడీ మీకు చెప్పాను
నాకు ఎంత వస్తుందని చెప్పాను, 28,000 రూపాయలు, దగ్గరగా 28,895 రూపాయలు జీతాన్ని నేను పొందుకుంటున్నాను. మీరు అడిగినట్లుగా ఇది నా జీతానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనమాట. మీరైతే దానికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్ అయితే నేను పెడతాను. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకేదైనా డౌట్ ఉంటే మీరు నన్ను అడగొచ్చు. కొంచెం డిస్టర్బెన్స్ ఉండడం వల్ల వీడియో ఇలా బయటకు వచ్చి చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.